కేటీఆర్ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిందన్న వార్తలను బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జి సోమ భరత్ కుమార్ ఖండించారు. సుప్రీంకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్పై కొన్ని మీడియా ఛానళ్లు వక్రీకరించడం దురదృష్టకరమని అన్నారు. ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకే బీఆర్ఎస్ హయాంలో నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఇందులో అవినీతి జరిగిందని కేటీఆర్ పైన కాంగ్రెస్ ప్రభుత్వం కేసు నమోదు చేసిందన్నారు. చట్టాన్ని గౌరవిస్తూ ఏసీబీ కేసు విచారణకు కేటీఆర్ సహకరిస్తున్నారని చెప్పారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నామని సోమ భరత్ చెప్పారు. అయితే కొన్ని మీడియా ఛానళ్లు వక్రీకరించాయని భరత్ మండిపడ్డారు. 7వ తారీఖు నాడు రిప్రజెంటేషన్ ఇచ్చారు, వారు రానియకపోతే 9వ తారీఖు నాడు నేరుగా ఏసీబీ ఆఫీసులోకి వెళ్ళారు. కాబట్టి ఎప్పుడైనా సరే కేటీఆర్ గారు ఒకటే చెప్పినారు, నేను చట్టాన్ని నమ్ముతాను, తర్వాత న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. ఇది ఒక బూటకప్ కేసు. ఆ కేసు విచారణకు కూడా యోగ్యం కాని కేసు అని కోర్టు ముందు పోయి చెప్పినారు. అంతేగాని పోలీసుల ముందు పోయి మీరు విచారణకు యోగ్యం కాదు, మీరు విచారణ చేయొద్దని ఎప్పుడు చెప్పలే. కేసు మొత్తం అంతా బేస్లెస్ కేసు. ఒక క్రిమినల్ కేసుకి కావాల్సిన ఆధారాలు లేవు ఇందులో అనంటే కోర్టు కూడా ఏమన్నదనంటే ఈ స్టేజ్లో మేము ఇంటర్ఫియర్ కావడం కరెక్ట్ కాకపోవచ్చు. కేటీఆర్ గారి అడ్వకేట్ ఇమీడియట్గా కోర్టు యొక్క ఆలోచనని తర్వాత క్లయింట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ని